నేటి కాలంలో సర్పంచ్గా గెలిచినా సరే ఆ తర్వాత వారి తీరు మారిపోతుంది. ఖద్దరు బట్టలు ధరించి కార్లలో తిరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఎమ్మెల్యే మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆయన్ను చూస్తే ఈ కాలంలో కూడా ఇలాంటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అసలు ఆయన ప్రస్థానం చూస్తేనే దండం పెట్టాలనిపిస్తుంది. పేపర్ బాయ్గా మొదలైన ఆయన కెరీర్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, మరి ఇప్పటికైనా ఆయన లైఫ్ స్టైల్ మారిందా అంటే ఏమాత్రం మారలేదు. నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సదరు ఎమ్మెల్యే. ఆయన సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. పేపర్ బాయ్గా జీవితం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా సరే నేటికి కూడా ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పేపర్ బాయ్గా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల నేడు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పుకొచ్చారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో జరిగిన రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రథమ మహాసభకు ఎమ్మెల్యే బొజ్జు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2006లో డిగ్రీ పూర్తయిన తర్వాత తన తాత గేదెను అమ్మి తనకు సైకిల్ కొనిచ్చారని గుర్తు చేసుకున్నారు. చేతిలో సైకిల్ ఉండడంతో తాను పేపర్ బాయ్గా మారానని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పేపర్ బాయ్గా పనిచేశానని తెలిపారు. తర్వాత ఓ పత్రికలో జర్నలిస్టుగా కూడా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తాను ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే జీవనం సాగిస్తున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సందర్భంగా వారికి హామీ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే బొజ్జు. ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూరుగూడ. ఆ ఊరికి చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీమరావు గిరిజాయిబాయి దంపతులకు జన్మించారు. పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో, తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా పనిచేశారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ ఎన్నికల వేళ ఖానాపూర్ టికెట్ను దక్కించుకున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్ఆర్ఐ కేటీఆర్ ఫ్రెండ్ బుక్య జాన్సన్లతో పోటీపడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి పేపర్ బాయ్గా కెరీర్ మొదలుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇందిరమ్మ ఇంటిలో నివాసం ఉండడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.